నమస్కారం. నేను మీ ముత్యాల బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకుని. విషయం ఏమనగా గత 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా మనకి ప్రతి ఊర్లో, పట్టణాల్లో, ప్రతి గ్రామంలో కూడా వార్డు సభలు, తర్వాత గ్రామ సభలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుండి ఏ రోజు కూడా ఒక గ్రామ సభ మీరు చూడలేదు. అంటే ప్రజల వద్దరికి ఎప్పుడు పాలన వెళ్ళలేదు. ఇప్పుడు ప్రజాపాలన అంటేనే ప్రజల పాలన కాబట్టి ప్రజల వద్దరికే పాలన తీసుకొని మన రేవంత్ అన్న సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది రెండోసారి, వచ్చిన సంవత్సరంలోనే రెండోసారి ప్రజల వద్దకు పాలన తీసుకొని వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెడుతూ, వార్డులలో పట్టణాలు అయితే వార్డులలో సభలు పెడుతూ ప్రజల దగ్గర నుంచి డేటాబేస్ తీసుకొని, అలాగే మళ్ళీ ప్రజల వద్దకే వెళ్ళి ఆ డేటాబేస్ ఆధారంగా మీకు వచ్చినవి వీళ్ళకి ఎవరికైనా రాకపోయి ఉంటే ఎందుకు రాలేదని వివరణ చెప్పడానికి ప్రజల వద్దరికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ గత 2 రోజులుగా మనం చూస్తున్నాం, చాలామంది ప్రతిపక్ష నాయకులు పనిగట్టుకొని ముందే టెలికాన్ఫరెన్స్లు పెట్టుకొని రెచ్చగొట్టాలని ప్రజలకు వాళ్ళ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పి, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి వాటికి, అలా చెప్పి మీరు వెళ్ళండి, రెచ్చగొట్టండి ప్రజలని చెప్పి వీళ్ళకి లబ్ధి పొందితే, ఇప్పుడు ఈ 4 స్కీమ్స్ కనుక వీళ్ళు లబ్ధి పొందితే రేపు మన పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, ప్రజలలో మన పార్టీ ఉండదు అనే ఆలోచనతోటి, ఇట్లాంటి ఆలోచన అంటే ఎంత కుంచిత ఆలోచనతోటి వీళ్ళు ముందుకు వెళ్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ 4 అంశాలు ఇప్పుడు అయితే మనకి 26 జనవరి రోజు మనకు రిపబ్లిక్ డే వచ్చింది. రిపబ్లిక్ డే రోజే ప్రజల వద్ద పాలన వచ్చి ప్రజలకు ఈ 4 సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. సో ఇది అందించేటప్పుడు ప్రజల వద్దకే వచ్చి మీకు ఇవి ఇస్తున్నాం, వీళ్ళకి ఇవి ఇస్తున్నాము, ఇవి ఇస్తలేము. ఈ 4 అంశాలలో మొదటి అంశం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరు, అందరికీ రావు, మీరు లొల్లి పెట్టండి, కొంతమందికే వస్తాయి, వాళ్ళ పార్టీ వాళ్ళకే వస్తాయి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే ఏం చెప్తున్నారంటే, ఊర్లలోకి వెళ్ళి అడిగితే బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఆ లీస్టు చదివిన తర్వాత మా వాళ్ళకు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకే రాలేదు అని మళ్ళీ ఈ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకుంటున్నారు మా వాళ్ళకు కూడా వచ్చినాయని. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, గవర్నమెంట్ అనేది, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రజల కోసం ఆలోచిస్తుంది. వాడు కాంగ్రెస్ ఓడా, బీజేపీ ఓడా, టీఆర్ఎస్ ఓడా, సిపిఐఎం అని ఆలోచిస్తారు. ప్రజలా కాదా, వాళ్ళకి అవసరం ఉందా లేదా అంతవరకే చూస్తుంది. ఎలక్షన్ దృష్టితో చూడట్లేదు. ఇది క్లియర్గా దీనివల్ల తేటతెల్లం అయిపోతుంది. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, హరీష్ రావు గారికి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈరోజు మన సిద్దిపేటలోని ఒక వార్డులోకి వెళ్ళి అక్కడ కూర్చొని సంతోషం, మీరు అక్కడికి వెళ్ళారు, గ్రామ సభ వార్డు సభ జరుగుతుంటే వెళ్ళడం మాకు కూడా సంతోషం. కానీ వెళ్ళి మీరు ఏం చేశారంటే అక్కడ ప్రజలని రెచ్చగొడుతున్నారు. ఇది మీకు ఇస్తున్నారా, అది ఇస్తున్నారా, ఇది ఇస్తలేరని మీ కార్యకర్తలు ముంగట పెట్టుకుని ఆ కార్యకర్తలతోటి అడిగిపించి దాన్ని వీడియో తీసుకొని వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీలాంటి మీరు 2 సార్లు 3 సార్లు, నాకు తెలిసి 3 సార్లు మినిస్టరు, ఒక కీ మినిస్టర్, మీరు చాలా ఒక 20 సంవత్సరాల పైన అనుభవం ఉన్న ఒక ఎమ్మెల్యే, మీరు ఇలా ఒక ప్రజా పాలనకు సంబంధించిన ప్రోగ్రాంకి, గవర్నమెంట్ ప్రోగ్రాంకి వెళ్ళి రాజకీయ సంభాషణ చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, మీ కార్యకర్తలతో మాట్లాడించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారు. దీన్ని మీరు నిజంగానే ఏదైనా రాజకీయం మాట్లాడాలనుకుంటే మీ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. కానీ ఇలా ప్రజలను రెచ్చగొట్టి గవర్నమెంట్కి సంబంధించిన గ్రామ సభలకు వెళ్ళి లేదా వార్డు సభలకు వెళ్ళి రెచ్చగొట్టడం అది మీలాంటి నాయకులకు కరెక్ట్ కాదు అని మీకు సలహా. రైట్. రెండోది, ఇదే ఇందిరమ్మ స్కీమ్ మేము ఇప్పుడు తీసుకొచ్చాం, ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకు వివరిస్తూ, ఇగో మీకు ఇప్పుడు ఈ ఫేజ్లో ఓపెన్ ప్లాట్లకు ఇస్తున్నాము, గందరగోళంలో పడకండి మీరు ప్రజలారా, ఓపెన్ ప్లాట్స్కి ఇస్తున్నామని క్లియర్గా చెప్తుంది. రెండో ఫేజ్లో ఎవరికైనా ఇండ్లు కూలిపోయిన ఇండ్లు ఉన్న వాళ్ళకి కానీ, సెమీ కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి కానీ, రేకుల రూమ్లు ఉన్న వాళ్ళకి కానీ సెకండ్ ఫేజ్లో ఇస్తారు.
అట్లా ఫేజ్ వైజ్గా గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళు కూలిపోతుంది అనుకుంటున్నట్టుగా ఎప్పుడు కూలిపోదు. 4 కాదు, ఇంకా నన్ను అడిగితే ఇంకో అవతల ఇంకో 5 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ 4 సంవత్సరాలు తీసుకున్నా కూడా ఫేజ్డ్ మేనర్గా అందరికీ ప్రతి ఒక్క అర్హునికి కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది వస్తుంది. కాబట్టి ఎవరు తొందరపడొద్దు, ఇలాంటి ప్రతిపక్షాలు చేసే ఈ కుట్రలని నమ్మొద్దు. మీ గ్రామ సభలకు వచ్చినప్పుడు వాళ్ళు లొల్లిపెట్టి ఎవరికి వస్తలేదని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు క్లియర్గా మాకు ఎందుకు రాలేదని అడగండి, మీకు అక్కడున్న అధికారి క్లియర్గా చెప్తాడు. మీకు రాకపోవడానికి కారణం ఇది. వచ్చే ఫేజ్లో మీకు ఇప్పుడు పెంకుటిల్లు ఉంది కాబట్టి ఇప్పుడు ఖాళీ ప్లాట్ వాళ్ళకి ఇస్తున్నాం, వచ్చే నెక్స్ట్ ఫేజ్లో మీకు పెంకుటిల్లు వాళ్ళకి ఇస్తాము, లేకపోతే కూలిపోయిన ఇళ్ళకి సెమీగా రేకులు ఉన్న వాళ్ళకి ఇస్తామనేది క్లియర్గా వాళ్ళు చెప్తారు. మీరు ఇది చెప్పకుండా చేయడం కోసమే అక్కడ గొడవ చేస్తున్నారు. ప్యారలల్గా వీళ్ళు 10 ఏళ్ళ నుంచి ఏం చేసిండ్రు చూద్దామా. ఇలా ఇప్పుడు వచ్చి సూక్తులు చెప్తున్న వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఏం చేసిండ్రంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అన్నారు. ఎవరికి ఇచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? ఇక అది చెప్తే ఓ చరిత్ర. ఎవరికి ఇచ్చారంటే అసలు టోకన్లు వేసిస్తాము అని చెప్పారు. ఏం లేదు. ఎవరికి ఇచ్చారంటే ఒక్కొక్కరికి 4 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి 1 లక్షకు 2 లక్షలకు 3 లక్షలకు అమ్ముకున్నారు. ఇది మనకు తెలిసిన చరిత్ర. ఇది అందరికి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలిసిన చరిత్ర. ఆ కట్టిందే కొన్ని, ఆ కట్టిన వాటికి ఇది వీళ్ళ చరిత్ర. ఇప్పుడు మేము ఇందిరమ్మలు ఇచ్చేదానికి దీనికి తేడా ఇది. రెండో పథకము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది రేషన్ కార్డు. వీళ్ళు ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తలేరు, అర్హులందరికీ ఇవ్వాలి, పోరాటం చేస్తాము అని చెప్తున్నారు. ఎక్కడండి మీరు పోరాటం చేశారు? హక్కు మీకున్నదా? ఒక 10 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వకపోగా సుప్రీంకోర్టుకు మీరు ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఏమని? మిమ్మల్ని సుప్రీంకోర్టు అడిగితే 18,000 చిల్లర రేషన్ కార్డులు మేము తొలగించాము అని లిఖితపూర్వకంగా మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. అప్పుడు మీకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీకు ఒకవేళ ఇది నిజం కాకపోతే నేను ప్రూఫ్ ఇస్తాను. సో ఇలాంటి చరిత్ర మీది. మేమేమో వాళ్ళకు రేషన్ కార్డులు ఇద్దామనుకుంటున్నాము, మీరేమో ఉన్న రేషన్ కార్డులు నిరుపేదల దగ్గర నుంచి రేషన్ కార్డులు గుంజుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ఏం చెప్తున్నారు? రేషన్ కార్డులు వీళ్ళు ఇవ్వరు అని మీరు చెప్తున్నారు. ఇది మీకు మాకు ఉన్న తేడా. రేషన్ కార్డు విషయంలో కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇక మిమ్మల్ని ఇప్పుడు మీకు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళ చరిత్ర ఇది. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, 18,000 రేషన్ కార్డులు తొలగించారు. కానీ మేము ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే మీరు ఎవ్వరూ అధైర్యపడొద్దు, అప్లికేషన్ ఇవ్వండి. అక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్కి అప్లికేషన్ ఇవ్వండి, అక్కడ గ్రామ సెక్రటరీ ఉంటాడో అప్లికేషన్ ఇవ్వండి. మీకు అందుబాటులో 24th వరకు ఈ 4 స్కీమ్స్ సంబంధించినవి కూడా 24th వరకు ఈ 2 స్కీమ్స్ సంబంధించినవి 3 స్కీమ్స్ సంబంధించిన అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్ 24th వరకు గ్రామ సభలలో తీసుకున్న తర్వాత వార్డ్ ఆఫీసర్ ద్వారా లేదా గ్రామ సెక్రటరీ ద్వారా తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు 24th వరకు కూడా మీకు వీలు కాక ఇవ్వకపోతే 25వ తారీఖు నుంచి ప్రతి జిల్లాలోని కలెక్టరేట్లో ఒక సపరేట్ కౌంటర్ పెట్టి అక్కడ దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఎవ్వరు గందరగోళ పడవద్దు. ఇక అయిపోతుంది, తీసుకోరు, ఇక తర్వాత బంద్ అయిపోతుంది అనేది లేదు. అక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఈ 4 సంవత్సరాలు ఈ అప్లికేషన్స్ తీసుకుంటూనే ఉంటారు, ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు, ఎవరు అర్హులు ఉంటే వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. ఏదైనా రేషన్ కార్డు అయినా కూడా. కాబట్టి ఎవరు గందరగోళ పడవద్దు. ప్రతి అర్హులకి కూడా రేషన్ కార్డు వస్తుంది. ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇలాంటి మోసపూరిత మాటల్ని ఎవరైతే కొంతమంది ప్రతిపక్షాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి, వాళ్ళకున్న కార్యకర్తల ద్వారా, వాళ్ళకున్న లీడర్ల ద్వారా ఒక టెలికాన్ఫరెన్స్లో పెట్టుకొని వాళ్ళని ఉసిగొల్పి మీకు ఇవన్నీ స్కీమ్లు ఇంప్లిమెంట్ కాకుండా ఉండడానికి, మీ వద్దకు చేరకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని రాజకీయ ఆలోచనతోటి మాత్రమే వీళ్ళు పని చేస్తున్నారు. కాబట్టి ప్రజలెవరూ నమ్మొద్దు. మీకు రేపటి నుంచి జరిగే 2 రోజులే కాదు, రేపు 23, 24 తారీఖు రోజు కూడా గ్రామ సభలు జరుగుతాయి. ఆల్రెడీ నిన్న మొన్న గ్రామ సభలు జరిగిపోయిన వాళ్ళు కానీ వార్డు సభలు జరిగిపోయిన వాళ్ళకు కూడా అప్లికేషన్ 24 తారీఖు వరకు మీ వార్డ్ ఆఫీసర్ దగ్గర కానీ మీ గ్రామ సెక్రటరీ దగ్గర కూడా ఇవ్వచ్చు. ఇవే కాకుండా మీరు 25వ తారీఖు నుండి కూడా ప్రతి కలెక్టరేట్లో, మీ జిల్లా కలెక్టరేట్లో కూడా దరఖాస్తులు తీసుకుంటారు. ఈ 4 సంవత్సరాలు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు కూడా ఇది ఆగదు, ఏ స్కీమ్ కూడా ఆగదు. కాబట్టి ఎవరు ప్రజలు నమ్మొద్దని మిమ్మల్ని కోరుతున్నాను.